ఈ విధంగా పరమేశ్వరుడు మీ కోరిక తీరుతుంది, ఏమీ పర్వాలేదు వెళ్ళి రండి అని దేవతలను పంపించాడు. వెంటనే ఇంతకుముందే పరమేశ్వరుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తపస్సు చేసుకునేటప్పుడే పార్వతీదేవి సతీదేవి యొక్క అవతారమని తెలిసినా కూడా దేహాన్ని విడిచిపెట్టినటువంటి సతీదేవి పార్వతీయే అని గ్రహించినా కూడా ఆమెలో అహంకారం పూర్తిగా నశించాలి. పూర్తిగా నశించాలి అంటే ఆవిడ తపస్సు చేయాలి. కాబట్టి తపస్సు చేసిన తర్వాతనే ఆవిడని వివాహం చేసుకుందాము అని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. తపస్సులో ఉండగానే ఆవిడ సపర్యలు చేసేటప్పుడు. అయితే ఇప్పుడు తపస్సు కూడా చేస్తూ ఉన్నది కాబట్టి శివుని యందు ఆమెకు ఎంత భక్తి ఉన్నది, ఆమెకు ఎంత ప్రేమ ఉన్నది తెలుసుకోవడం కోసం పరీక్షించాలనుకున్నాడు. ఒక్కసారిగా సప్తమహర్షుల్ని స్మరించాడు, తలుచుకున్నాడు. వెంటనే సప్తమహర్షులు వచ్చారు అక్కడికి. పరమేశ్వర, మహాదేవా, నీ యొక్క దర్శనం కోసం ఎంతోమంది తపస్సు చేసి తపిస్తూ ఉంటారయ్యా. అటువంటిది నీవు మమ్మల్ని స్మరించావు, చాలా ధన్యులం మేము నీకేం సేవ చేయాలి చెప్పవలసింది అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి నా కోసం తపస్సు చేస్తున్నది, ఒకసారి మీరు వెళ్ళవలసినది, ఆవిడని పరీక్షించి ఆవిడ యొక్క మనస్సు నా యందు లగ్నమై ఉన్నదా లేదా తెలుసుకోండి అని అడిగాడు. అడిగితే తప్పకుండా వెడతామని చెప్పి ఆ మునీశ్వర్లంతా కూడా వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చారు బ్రాహ్మణ రూపంలో. అమ్మా, నువ్వెవరి గురించి తపస్సు చేస్తున్నావమ్మా? ఏమిటి నీ కోరిక? ఇంత కఠోరమైన తపస్సును ఇంత దీక్షగా చేస్తున్నావు ఎందుచేత అని అడిగితే, మీరు నవ్వనంటే నేను యథార్థం చెబుతాను ఋషీశ్వరులారా, బ్రాహ్మణోత్తములారా, పరమేశ్వరుని పతిగా పొందాలని నేను తపస్సు చేస్తున్నాను. నీటి మీద మహాప్రసాదాన్ని కట్టాలనుకుంటున్నాను. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రెక్కలు లేనటువంటి నా మనస్సు అనేటటువంటి పక్షి హఠాత్తుగా ఆకాశంలో విహరిస్తూ ఉంది. నా మనస్సు నా వశంలో లేదు. అసంభవమైనటువంటి కర్మలను చేయాలని అనుకుంటూ ఉన్నది. మరి ఎంతవరకు సాధ్యమవుతుందో, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తే లభించుగాక, లభించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం తపస్సు చేస్తాను అంది. అప్పుడు వాళ్ళు పరమేశ్వరుని గురించి చెబుతూ, అమ్మా ఎందుకమ్మా అతన్ని గురించి నువ్వు తపస్సు చేస్తావు అంటే, నారద మహర్షి చెప్పాడు. నారద మహర్షి యొక్క సలహా మీద నేను ఈ తపస్సును చేస్తున్నాను. పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేయమని నాకు సలహా ఇచ్చాడు, ఆయన ఉపదేశం ఇచ్చాడు. శివపంచాక్షరి మహామంత్రాన్ని నాకు ఉపదేశం చేశాడు ఆయన అంటే, ఈ నారదుడు అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు. అతడు దాంభికుడు, ఆయన మాయ మాటలు చెబుతాడు, మోసం చేస్తాడు. మనిషి రూపంలో మంచివాడే కానీ బుద్ధిలో మాత్రం అతను మంచివాడు కాదు, దుష్టుడు. దక్షుడి యొక్క దక్షుడి కుమారులు కలిగితే వాళ్ళని ఇలాగే సంసారంలోకి ప్రవేశించకుండా యోగ మార్గంలోకి వెళ్ళేలా చేసి ఆధ్యాత్మికంలోకి వెళ్ళేలా చేశాడు. వైరాగ్యాన్ని బోధించాడు, తండ్రికి ఉపయోగపడకుండా చేశాడు. వాళ్ళంతా కూడా భిక్షుకులయ్యారు. చిత్రకేతుడు అనేటటువంటి గంధర్వుడికి ఉపదేశం చేశాడు, అతనికి నష్టం కలిగేలా చేశాడు. ప్రహ్లాదుడికి హరిభక్తిని బోధించాడు, హిరణ్యకశిపుడిని వధించేలాగా చేశాడు. నారదుడు చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. అతడు ఎవరింట్లో అడుగు పెడితే వాళ్ళ ఇల్లు నాశనం అవ్వడమే అన్నారు. నువ్వు బుద్ధిమంతురాలివి, నారదు యొక్క ఉపదేశంతో శివుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు. ఆయన నిర్వికారుడైనా, మన్మధుడికి శత్రువైనా, అమంగళకరమైనటువంటి వేషధారణ చేస్తాడు, దిగంబరుడైనా, అటువంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు తల్లి, ఆలోచించుకో అన్నారు. అనేసరికి ఆవిడింది, నీకు తగినటువంటి వరుడు విష్ణుమూర్తి ఒక్కడే. అలంకారాలు ధరిస్తాడు ఆయన, వైభవం కలిగినటువంటి వాడు. ఆయనతో సమానమైన వైభవం కలవారు ఎవరూ లేరు ఈ సృష్టిలో. ఆయన సర్వసుఖాలు సమకూర్చగలుగుతాడు.
దగ్గరుండి మేము నీకు ఆ వివాహం జరిపిస్తాం విష్ణుమూర్తితోటి, ఆలోచించుకుని చెప్పన్నాడు. నవ్వుకుంది ఆవిడ. బ్రాహ్మణులారా, దేవర్షి అయినటువంటి నారదుడి యొక్క వచనమే నాకు హితకరమైనటువంటిది. గురువుల యొక్క మాట యందు సత్యబుద్ధి కావాలి మనకి. అటువంటి వాళ్ళే ఇహపరాలతో సుఖిస్తారు. గురువు చెప్పినటువంటి సలహాని సందేహించకూడదు. సత్యమైనటువంటి బుద్ధితోటి వారు ఇచ్చినటువంటి సలహాను పాటించినట్లయితే మనకు శుభం కలుగుతుంది. ఈ తపస్సు నాకు సుఖాన్ని ఇవ్వవచ్చు, శూన్యాన్ని మిగల్చవచ్చు, ఏదైనా సంతోషమే. నేను శివుని కొరకే తపస్సు చేస్తాను. శివుడు గుణహీనుడే కావచ్చు, కానీ విష్ణువు అలంకార ప్రియుడే కావచ్చు. అయితే నేను చెప్పేది ఏమిటంటే, పరబ్రహ్మ యొక్క సగుణ రూపమే పరమేశ్వరుడు. ఆయనే సృష్టి స్థితి లయము చేసేటటువంటి వాడు. మాయాతీతుడాయన, అవధూత స్వరూపుడాయన. మాయవేషం లేని వారికి మాయావేషం ధరిస్తే ఈ అలంకారాలు కావాలి, కానీ అది లేనటువంటి వాళ్ళకి ఈ అలంకారాలు ఎందుకు ప్రీతి ఏముంటుంది కనుక ఆయనకి ఏ గుణములు కూడా ఉండవు. మీరెన్ని చెప్పినా సరే నేను పరమేశ్వరుణ్ణే వివాహం చేసుకుంటాను అని చెప్పేసరికి వాళ్ళు చాలా సంతోషించి, అమ్మా నీకు జయము కలుగ్గాక, సంతోషం తల్లి అని ఆశీర్వదించారు. శివలోకానికి వెళ్ళారు. పరమేశ్వరుడికి ఈ విషయాన్ని నివేదించారు. వాళ్ళ లోకాలకు, వాళ్ళ గృహాలకు వాళ్ళు వెళ్ళారు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. వృద్ధ బ్రాహ్మణుడిగా, వృద్ధ బ్రహ్మచారిగా వచ్చి పార్వతి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి అడిగాడు, అమ్మా ఎవరు నువ్వు, ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. మహాత్మా, మీ రాకకు గల కారణం ఏమిటి, నేను మీకేమైనా సేవ చెయ్యాలా అని అడిగింది. నేను అన్ని లోకాలు తిరిగేటటువంటి వృద్ధ బ్రహ్మచారిని. నేను నా యొక్క ప్రధాన వృత్తి తపస్సు. నువ్వెవరో చెప్పు, వయస్సులో ఉన్నావు, సుందరాంగివి, నీ భర్త నీకు సహకరించడం లేదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు నువ్వు, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే చెలికత్తికేసి చూసింది చెప్పమన్నట్టుగా. అప్పుడు చెలికత్తి వివరాలన్నీ చెప్పింది పరమేశ్వరుడికి. విన్నాడాయన. మీరు చెప్పే మాటలు నాకు నమ్మకం కలిగించడం లేదు. ఎందుచేతనంటే ఇంత అందమైనటువంటి యువతి ఆ విధంగా ఉండడం, శంకరుని పతిగా కోరి తపస్సు చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ చెబితే నేను నమ్ముతానన్నాడు. అప్పుడు పార్వతీదేవి చెప్పింది, నా సఖి చెప్పినటువంటి పలుకులు సత్యమే. నా కోరిక దుర్లభమైనదే కావచ్చు, అయితే ఆ సంకల్పంలోనే నా మనస్సు నిశ్చలంగా నిలిచి ఉంది. నేను ఆయనకి అర్ధాంగిని కాలేకపోయినట్లయితే అగ్నికి దేహాన్ని అర్పిస్తాను, సాలోక్యాన్ని పొందుతాను, పరమేశ్వరుని యొక్క లోకాన్ని పొందుతాను, ఇది నా యొక్క నిశ్చయము అన్నది. అప్పుడు పరమేశ్వరుడు మాయారూపంలో వృద్ధ బ్రహ్మచారిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇంకో మాట కూడా అన్నాడు. నేను ఆ మహాదేవుణ్ణి బాగా ఎరుగుదున్నేను. ఆయన వృషభధ్వజుడు. ఆయన భస్మాలు లేపనం రాసుకుంటాడు శరీరానికి. జటాధారి, వ్యాఘ్ర చర్మాంబరధరుడు. ఆయన కపాలములను ధరిస్తాడు, సర్పములను ధరిస్తాడు, విషమును భక్షిస్తాడు. విరూపములైనటువంటి కన్నులు గలవాడు. 3 కన్నులు ఉన్నాయి ఆయనకి. గృహం లేదు, భోగం లేదు, ఇవన్నీ విడిచిపెట్టేశాడు. భూత ప్రేతాల చేత పరివేషితుడై ఉంటాడు. అందుచేత నువ్వు చూస్తే చాలా సౌందర్యవతివి. నువ్వు చెప్పిన వివరాల ప్రకారం సంపన్నురాలి. ఎందుచేతనంటే హిమవంతుడి యొక్క కుమార్తెవని చెప్పింది నీ చెలికత్తే. కాబట్టి నా మాట వినవలసింది. విరుద్ధమైనటువంటి మీ ఇద్దరికీ దాంపత్య సౌఖ్యం ఏ విధంగా కలుగుతుంది? ఆయన్ని వివాహం చేసుకుని దక్షపుత్రి అయినటువంటి సతీదేవి ఏం సుఖపడింది చెప్పు. అందుచేత ఇంకొకసారి ఆలోచించుకో. ఆయన్ని భర్తగా పొందాలనేటటువంటి కోరికను విడిచిపెట్టు, లేకపోయినట్లయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వెళ్ళబోయాడు. పార్వతీదేవి నొచ్చుకుని మళ్ళీ చెప్పింది ఆయనకి, వేదాధ్యయన సంపన్నుడమైనటువంటి నీ నోటి నుంచి ఇటువంటి మాటలు రాకూడదు. ఈ రోజున ఇటువంటి మాటలు విన్నాను కనుక ఈరోజు దూషితమవుగాక.
నా యోగ్యతను అనుసరించి నేను శివతత్వాన్ని చెబుతాను వినండి. శివుడు స్వరూప దృష్ట్యా నిర్గుణుడే కానీ ప్రకృతితో కూడి సఫలుడవుతాడు, అతను సగుణుడవుతాడు. అందుచేత ఆయనకి జాతి, మతము, కులము, వర్ణము ఇవేవి ఉండవు. సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడికి విద్యలతోటి పనే ఉంది. శ్రీ మహావిష్ణువునే అనుగ్రహించినటువంటి వాడికి, వేదాలను శ్రీ మహావిష్ణువుకే అనుగ్రహించినటువంటి వాడికి విద్యాభ్యాసంతో పనే ఉంది. కాలాతీతుడికి వయస్సే ఉంటుంది. ఇటువంటి పరమేశ్వరుణ్ణి నేను వివాహం చేసుకుంటాను. ఆయన భస్మం ధరిస్తాడంటున్నారు మీరు. ఆయన భస్మం ధరించడం తప్పే అయితే ఆయన శరీరం నుంచి రాలిపడినటువంటి భస్మాన్ని తాము రాసుకుంటున్నారు. విష్ణువులు శిరస్సు మీద ధరిస్తున్నారు. నా మనస్సు మరలదు నువ్వెన్ని చెప్పినా కూడా. శివనింద చేసిన వాడిని వధించాలి, నువ్వు బ్రాహ్మణుడు కనుక బ్రతికిపోయావన్నది. ఇంకా ఏదో చెప్పబోయాడు. అప్పుడు చెలికెత్తని పిలిచి, శివుణ్ణి నిందించడం ఎంత పొరపాటో, ఎవరైనా నింద చేస్తూ ఉంటే వినడం ఇంకా పెద్ద తప్పు, ఇంకా పాపం. కాబట్టి ఈ బ్రహ్మచారిని వెంటనే బయటికి పంపించేయండి, చేతితో ముట్టుకోవద్దు, ఏదైనా కర్ర పుచ్చుకుని బయటికి గెంటేయండి అని ఇటు తిరగబోతూ ఉంటే చేయి పట్టుకున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పరమేశ్వరుడు. చాలా ఆనందపడింది, సంతోషించింది. మహాదేవా, నన్ను అనుగ్రహించవా, నువ్వు కనుక అనుగ్రహించినట్లయితే నేను ఇంటికి పెడతాను అంది. నన్ను వివాహం చేసుకో, తప్పక నిన్ను వివాహం ఆడతాను అన్నాడు పరమేశ్వరుడు. అయితే నియమాన్ని అనుసరించి, ఉన్నటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి నువ్వు మా తండ్రిని యాచించాలి, మా తల్లిదండ్రులని యాచించి నన్ను వివాహం చేసుకో అని కోరింది. నేను యాచించను నేనన్నాడు. నేను యాచించినట్లయితే లోకు అవుతాం, కాబట్టి నేను యాచించనన్నాడు. మహాత్ముడు, మహాపురుషుడు అయినటువంటి వాడు దేహి అంటే చాలు, మరుక్షణంలో గడ్డిపరక్కంటే కూడా తేలికవుతాడన్నాడు. మహాత్మా, ప్రభు, నన్ను అనుగ్రహించండి, నా యందు దయ చూపించండి, నా కోసం ఒక్కసారి మా తండ్రిని అడగండి. జన్మజన్మలకి నేను మీ భార్యను నేను, మీరు భక్త పరాధీనులు కదా, నాకు ఈ అనుగ్రహం ఇవ్వండి. మా నాన్నగారిని ఒక్కసారి అడగండి అంటే సరే అని అంగీకరించాడు. కైలాసానికి వెళ్ళాడు. పార్వతీదేవి ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. ఆవిడొస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళై వీళ్ళు ఎదురేగి హిమవంతుడు, మేనాదేవి, సోదరులైనటువంటి పర్వతరాజులు వీళ్ళంతా వెళ్ళి స్వాగతం పలికారు. ఇంటికి తీసుకొచ్చారు. బ్రాహ్మణులు, ఋషులు వేదాశీర్వచనంతో ఆశీర్వదించారు. చాలా సంతోషించాడు హిమవంతుడు. ఇలా ఉండగా ఒక రోజున గంగానదికి స్నానానికి వెళ్ళాడు హిమవంతుడు. ఆ వీధిగట్టు మీద కూర్చుని ఉన్నారు పార్వతీదేవి, తల్లి అయిన మేనాదేవి, ఇతర స్త్రీలు. ఇంతలో ఒక భిక్షుకుడు వచ్చాడు. ఒక చేతిలో బోరా, ఒక చేతిలో డమరకం, శివభక్తుడు వేషంలో వచ్చాడు. వచ్చి భిక్ష అడిగాడు. భిక్ష అడిగితే బోరాను ఊతున్నాడు, డమరకాన్ని వాయిస్తున్నాడు, చక్కగా పాట పాడుతున్నాడు, కథలను చెబుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు. తన యొక్క విద్యల చేత అక్కడ వాళ్ళందరినీ కూడా సమ్మోహితులను చేశాడు. ఆ మేనాదేవి వెళ్ళి ఒక కలశం నిండా రత్నాలు తీసుకుని బహుమతి ఇవ్వడానికి తీసుకొస్తే దాన్ని గ్రహించకుండా మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయండి అన్నాడు. పార్వతీదేవి గ్రహించింది వచ్చినటువంటి వాడు పరమేశ్వరుడేనని. పరమేశ్వరా, నన్ను నీ భార్యగా అనుగ్రహించవా అని మనస్సులోనే నమస్కారం చేసుకుంది. ఈ తల్లి మేనా ఇతన్ని బయటికి గెంటండి, బయటికి పంపించండి అంది. ఇంతలో హిమవంతుడు వచ్చాడు స్నానం చేసుకుని. ఆయనకి విషయం తెలిసి ఆయన కూడా భటులతో బయటికి గెంటేయండి అన్నాడు. ఆయన వాళ్ళకి విచిత్రమైన రూపాలలో కనిపించాడు. ఒకసారి బ్రహ్మగా, ఒకసారి విష్ణువుగా, ఒకసారి పార్వతితో కలిసి ఉన్నటువంటి శివుడుగా, మళ్ళీ మామూలు బిచ్చగాడిగా. కానీ గ్రహించుకోలేకపోయాడు. కన్ను కప్పేశాడు. శివప్రభు వాళ్ళ యొక్క మైకం కమ్మేసింది. ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు.
హిమవంతుడికి వాళ్ళకి తర్వాత తెలిసింది. చాలా దుఃఖించాడు. పరమేశ్వరుడు వచ్చాడు, మమ్మల్ని అనుగ్రహించాడు, కానీ మేము పట్టించుకోలేదే అనుకున్నారు. ఇప్పుడు దేవతలకు సమస్య వచ్చింది. హిమవంతుడు కనుక తన ఇష్టపూర్వకంగా పరమేశ్వరుడికి కుమార్తెని ఇచ్చినట్లయితే హిమవంతుడికి ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, పరమేశ్వరుడిలో ఐక్యమైపోతాడు. అదే జరిగినట్లయితే భరతభూమి యొక్క కళ తప్పిపోతుంది. రత్నగర్భ అనేటటువంటి పేరు పోతుంది భూమికి, భూదేవికి. రత్నాలన్నీ పోతాయి. హిమవంతుడు ఉండడు, ఆయన ఇక్కడ ఉండాలి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఇష్టంతో ఇవ్వకూడదు, కానీ ఇచ్చి పెళ్లి చేయాలి. ఇష్టపడకుండా అయిష్టంగా ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి ఆలోచించి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు దేవతలంతా. మీరు వెళ్ళి పరమేశ్వరి నింద చెయ్యండి, శివుణ్ణి దూషించండి, శివుడి మీద వ్యతిరేకత కలిగేలా చేయండి అని కోరారు. ఆయన నమస్కారం చేసి, నేను మాత్రం శివనింద చెయ్యలేను, మీలో ఎవరైనా వెళ్ళి ఒకళ్ళు వెళ్ళి ఆ పని చెయ్యండి, లేకపోయినట్లయితే మీరు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలవండి. అలా చేసినట్లయితే ఆత్మద్రోహి అవుతాడు. లేదు, సప్తర్షులను పంపించండి, వాళ్ళు వెళ్ళగలరు. లేకపోతే ఇంద్రుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళండి అంటే ఇది బాగుందనుకుని వాళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడిని అడిగారు, ఆయన నమస్కారం పెట్టాడు. నేను మాత్రం శివనింద చేయలేను, మహాపాపం, ఆ పాపాన్ని నేను పొందలేను. విష్ణుమూర్తిని అడుగుదామన్నారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళితే ఆయన అన్నారు, మనమంతా వెళ్ళి పరమేశ్వరుణ్ణే ప్రార్థిద్దామని. మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, స్వామి మీరే చెయ్యాలి ఈ పని, ఏం చెయ్యాలి? మీకు వివాహం జరగాలి, అయితే అయిష్టంగా చెయ్యాలి అంటే నేను చూస్తాను, వెళ్ళండి అని వాళ్ళకి హామీ ఇచ్చి పంపించి పరమేశ్వరుడే వచ్చాడు. ఒక వైష్ణవ భక్తుడిగా, బ్రహ్మచారిగా, బ్రహ్మవర్చస్సుతోటి, మంచి వేషభూషలతోటి పార్వతీదేవి మేనాదేవితో కలిసి సభతీర్చి ఉండగా హిమవంతుడు వచ్చాడు. వచ్చినటువంటి ఆ వైష్ణవ భక్తుడిని పూజించి గౌరవించి, నేను చేయవలసిన పని ఏమిటి స్వామి అని అడిగితే ఆయన అంటాడు, నేను బ్రాహ్మణుణ్ణి, వైష్ణవుణ్ణి, బుధసత్తముణ్ణి, జ్యోతిష్య వృత్తిని స్వీకరించినటువంటి వాణ్ణి, భూమండలం అంతా కూడా తిరుగుతూ ఉంటాను. నేను స్వేచ్ఛాజీవిని, స్వతంత్రుణ్ణి, అన్నీ శివుడిగా వర్తిస్తాయి. సర్వగామిని, స్వేచ్ఛాజీవిని, స్వతంత్రుణ్ణి, సర్వాంతర్యామిని, గురువు యొక్క అనుగ్రహం వల్ల నాకు సమస్తము తెలుసు, శుద్ధాత్ముణ్ణి, నిర్వికారుణ్ణి, పైగా దయాసింధువుని, పరోపకారిని, మంచి లక్షణములు ఉన్నటువంటి ఇటువంటి మీ అమ్మాయిని విరూపాక్షరికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు మీరని తెలిసి వచ్చాను నేను ఇక్కడికి. ఆ శ్మశానవాసి అయినటువంటి పరమేశ్వరుడికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేయడం శ్రేయోదాయకం కాదు. నువ్వు శ్రీమన్నారాయణుని యొక్క కులంలో పుట్టినటువంటి వాడివయ్యా హిమవత్ పర్వతరాజా. ఎలా చూసినా కూడా మీ ఇంటికి అల్లుడు కావడానికి కావలసినటువంటి అర్హతలు ఏమీ లేవు ఆయన దగ్గర, ఆదిభిక్షువు ఆయన. అయినా మీ ఇంట్లో అందరినీ అడిగి చూడు, పార్వతిని మాత్రం అడక్కు. ఎందుచేతనంటే ఆవిడ మనస్సు పరమేశ్వరుడి యందు లగ్నమై ఉన్నది. రోగికి మనం పథ్యం ఇస్తామంటే, మందు ఇస్తామంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇచ్చగించరు వాళ్ళు. అదే వాళ్ళకి రోగాన్ని పెంచేటటువంటి అపక్వాహారం పెట్టినట్లయితే, అపథ్యాహారం, దానికి ఇష్టపడతారు. అందుచేత మీ కుమార్తె పార్వతిని మాత్రం అడగవద్దన్నాడు. బయలుదేరి వెళ్ళాడు ఆ కపట యోగి, వైష్ణవ భక్తుడు. మేనకాదేవి పేచీ పెట్టింది, మా అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి ఇవ్వడానికి వీర్లేదు, నేను ప్రాణత్యాగం చేస్తాను మీరు నా మాట వినకపోతే. సముద్రంలో అమ్మాయిని నా కంఠానికి తాడుతో కట్టుకుని సముద్రంలో దూకుతాను, ఉరి వేసుకుంటాను,
మీరెట్టి పరిస్థితిలోనూ అమ్మాయిని శివుడికి ఇవ్వడానికి వీల్లేదని పేచీ పెట్టి కోపగృహానికి వెళ్ళి అలిగిద్ది. ఆభరణాలన్నీ తీసేసి ఏం చేస్తాడు పాపం హిమవంతుడు? ఆయనకి మనస్సు మారింది. చెప్పాడు కదా శివుడి యొక్క మాయ. ఇవ్వనని భీష్మించు కూర్చున్నాడు. నారదుడు వచ్చి చెప్పినా ఒప్పుకోలేదు. ఇంతలో పరమేశ్వరుడు మళ్ళీ సప్తఋషుల్ని స్మరించాడు. వచ్చారు వాళ్ళు, అరుంధతీదేవితో సహా వచ్చారు. ఈసారి వశిష్ఠుడు భార్య అరుంధతి. పరమేశ్వర ఏమిటి ఆజ్ఞ అన్నారు. దేవతలంతా వచ్చి నన్ను ప్రార్థిస్తే నేను వెళ్ళి వాళ్ళకి నా ఎందుకు కోపం వచ్చేలా చేశాను, నన్ను ద్వేషించేలా చేశాను, నా వివాహాన్ని నేనే చెడగొట్టుకున్నాను. కాబట్టి మీరు వెళ్ళి ఏదో ఒక విధంగా ఈ పార్వతీదేవితో నాకు వివాహం జరిపేలా చేయండి అని కోరాడు పరమేశ్వరుడు. అప్పుడు సప్తర్షులు అరుంధతి కలిసి వచ్చి హిమవంతుడి దగ్గరకు వచ్చి, పర్వతరాజా, నీ కుమార్తెను పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయవయ్యా అన్నారు. నేను ఇవ్వనంటాడు ఈయన. మా భార్య అసలు అంగీకరించడం లేదు. మా భార్య అడ్డం తిరిగింది, నాకు కూడా ఇష్టం లేదన్నాడు. అప్పుడు ఏం చెప్పారంటే అరుంధతీదేవిని పంపించారు మేనకాదేవికి హితవు చెప్పడానికి. సప్తర్షుల్లో పెద్దవాడైనటువంటి వశిష్ఠుడు చెప్పాడు, హిమోత్పర్వతమా, ఒకళ్ళ కోసం మన వంశం మొత్తాన్ని నాశనం చేసుకోకూడదయ్యా. మన యొక్క సంపదలు పోతూ ఉంటే, మన యొక్క వంశం నాశనం అయిపోతూ ఉంటే మనం ఆ వస్తువుని వదులుకోవాలి. ఇది వేదం చెప్పినటువంటి మాట. ఇది మహాభారతంలో విదురుడు చెబుతాడు ఇదే విషయం. త్యజేతేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ధృతరాష్ట్రుడితో చెబుతాడు విదురుడు. ఒక కులం కోసం ఒక వ్యక్తిని విడిచిపెట్టేయాలట. వ్యక్తిని విడిచిపెడితే కులానికి శ్రేయోదాయకమంటే వ్యక్తిని విడిచిపెట్టాలి. ధృతరాష్ట్ర మహారాజా, నీకు 99 మంది కొడుకులే ఉన్నారనుకో, దుష్టుడైనటువంటి నీ పెద్ద కుమారుణ్ణి విడిచిపెట్టే అని చెప్పాడు. కులాన్ని రక్షించుకో అని చెప్పాడు. ఆ పని మాత్రం ధృతరాష్ట్రుడు చేయలేకపోయాడు. గ్రామస్యార్థే కులం త్యజేత్. ఒక గ్రామం కోసం, గ్రామం యొక్క క్షేమం కోసం కులాన్ని విడిచిపెట్టేయాలి. గ్రామం జనపదస్యార్థే, దేశం కోసం గ్రామాన్నైనా విడిచిపెట్టాలి. ఆత్మార్థే పృథివీం త్యజేత్, తన కోసం, తన క్షేమం కోసం ఈ విశ్వాన్ని విడిచిపెట్టేయాలన్నారు. ఇది విదురనీతి, విదురుడు చెప్పినటువంటి మాట. అందుచేత హిమవత్పర మహారాజా, నీ కుమార్తెను పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయి. ఒకసారి ఇదే విధంగా అనరణ్యుడు అనేటటువంటి మహారాజు తన కుమార్తెను ఒక మునీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ వివరం చెబుతాను, వినవలసింది అన్నాడు. ఇంద్రసావర్ణి యొక్క వంశంలో వాడు అనరణ్యుడు అనేటటువంటి రాజు సప్తద్వీపాలని పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆ అమ్మాయి పేరు చక్కటి అందమైనటువంటి కుమార్తె. ఆవిడ ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. రాజులంతా వచ్చి కోరుకుంటున్నారు. అనేక యజ్ఞాలు చేశాడు అనరణ్యుడు. 100 యజ్ఞాలు చేశాడు. ఇంద్రపదవి ఇస్తానన్నా కూడా విడిచిపెట్టలేదు. ఆయనకి 5 భార్యలు, 100 మంది పుత్రులు. పద్మ అనేటటువంటి కుమార్తె చాలా సౌందర్యవతి. ఈ అమ్మాయికి వివాహం చేద్దాం అనుకుంటుంటే ఒక రోజున ఆ అమ్మాయి సరోవరానికి వెళ్ళి స్నానం చేస్తోంది చెలిగత్తెలతో కలిసి. అక్కడ ఒక మహర్షి చూశాడు. ఆయన పిప్పలాదుడు అనేటటువంటి మహర్షి. ఆ పిప్పలాదుడు ఒకసారి సంచారం చేస్తూ ఉంటే గంధర్వులు తమ భార్యలతో విహరిస్తూ ఉండగా చూశాట. దాంతో ఈయనకి వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది. స్త్రీ సుఖం కోరుకున్నాడు. అప్పటికి వృద్ధుడు కూడా బక్క చిక్కి ఉన్నాడు. తపస్సు వల్ల చిక్కి శల్యమై ఈ మహారాజు దగ్గరికి వచ్చాడు. మీ అమ్మాయి పద్మను నాకు ఇచ్చి వివాహం చెయ్యండి, లేకపోతే నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు. బెంగటిల్లాడు పాపం రాజుగారు. భార్యలంతా దుఃఖిస్తున్నారు. ఎలా ఇప్పుడు కనుక మనం ఇచ్చినట్లయితే చాలా ప్రమాదం కదా, వృద్ధుడికి ఇచ్చేం పెళ్లి చేస్తాం ఇంత అందగత్తెని, సౌందర్య రాశి అయినటువంటి అమ్మాయిని అని మంత్రులతోటి పురోహితులతోటి సంప్రదిస్తే వాళ్ళు ఇదే నీతి చెప్పారు.
రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి ఒక్కళ్ళని విడిచిపెట్టాలి తప్పదన్నారు. పద్మనిచ్చి వివాహం చేశాడు. ఆయన ఆ భార్యతో ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయనకి సకల సపర్యలు చేస్తోంది పాపం ఆవిడ. ఒకరోజు ఆవిడ స్నానానికి నదికి వెళితే అక్కడ ధర్మదేవత చూసి ఒక క్షత్రియ యువకుడు రూపంలో వచ్చి నువ్వెవరివి అని అడిగితే చెప్పింది పిప్పలాద మహర్షి యొక్క భార్యనని. ఆ ముసలివాడా నీకు భర్త? ఆ బక్క చిక్కిన బడుగు ఋషియా నీకు భర్త? నన్ను వివాహం చేసుకో, నాతో సుఖించు అన్నాడు. శివుని యొక్క లీలది. వెంటనే శపించింది ఆవిడ. క్షీణిస్తావు క్షయవ్యాధితోటంది. వెంటనే స్వస్వరూపాన్ని ధరించి అమ్మా క్షమించు, నేను ధర్మదేవతని, నేను నిన్ను పరీక్షించడం కోసమే వచ్చాను. శివుని యొక్క లీలతోటి ఇలా తప్పు పని చేశాను, నా శాపాన్ని ఉపసంహరించు, నీకు వరాలు ఇస్తున్నాను. నీ యొక్క భర్త పిప్పలాదుడు యువకుడైపోతాడు, మీరు పూర్ణాయుర్దాయం పొందుతారు మార్కండేయ మహర్షిలాగా. చాలా ఆనంద సంపదలతోటి సంతోషంగా గడుపుతావు భర్తతోటి. 10 మంది నీ భర్తను మించినటువంటి కుమారులు కలుగుతారు నీకని వరాలు ఇచ్చాడు. అప్పుడు ఆవిడ శాపాన్ని కొంచెం ఉపసంహరించి, ధర్మదేవతము నువ్వు ఉండాలి, నువ్వు లేకపోయినట్లయితే లోకంలో ధర్మం లోపిస్తుంది. అయితే నా శాపం పతివ్రత యొక్క శాపం వృధా కాదు. కృతయుగంలో నీవు 4 పాదాలతోటి ఉంటావు, త్రేతాయుగంలో 3 పాదాలతోటి ఉంటావు, ద్వాపర యుగంలో 2 పాదాలతోటి ఉంటావు, కలియుగంలో 1 పాదంలో ఉండి అమావాస్య నాటి చంద్రుడిలాగా క్షీణిస్తావు నువ్వు అని చెప్పి శాపానికి కొంచెం విమోచనం చేసిందని చెప్పి సప్తర్షులు చెప్పారు. మహారాజా పర్వతరాజా, మీ కుమార్తెను పరమేశ్వరుడికి ఇవ్వవలసింది అంటే సంతోషించి కుమార్తెని భార్యని రప్పించి, అప్పటికి అరుంధతి కూడా వచ్చింది, మేనాదేవికి ఉపదేశం చేయవలసింది చేసి కుమార్తెను అలంకరించి తీసుకొచ్చి వశిష్ఠుడి యొక్క ఒడిలో కూర్చోబెట్టి, ఈ అమ్మాయిని నీకు అప్పగిస్తున్నాను, శివుడికిచ్చి వివాహం చేయడానికి నేను ఏ విధంగానూ నాకు అభ్యంతరం లేదు, పరమేశ్వరుడికి ఇచ్చి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, సంపూర్ణ మనస్సుతో అంగీకరిస్తున్నాను అన్నాడు. వెంటనే చాలా సంతోషించిన వాళ్ళై అమ్మాయిని ఆశీర్వదించారు. పార్వతీదేవిని హిమోత్పర్వతానికి బహుమతులు ఇచ్చారు. బయలుదేరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వర, పార్వతీదేవిని నీకు ఇచ్చి వివాహం చేయడానికి సంపూర్ణ హృదయంతో అంగీకరించాడు హిమవంతుడు, ఆమెను వివాహం చేసుకోవచ్చు, ఇంకా పెళ్ళికి ఏర్పాట్లు చేసుకో అన్నారు. హిమవంతుడికి కూడా అదే చెప్పారు, పెళ్ళికి ఏర్పాట్లు చేసుకో అని. ఓ నవ్వు నవ్వి పరమేశ్వరుడు అంటాడు, నేను ఎప్పుడూ ఒక్క పెళ్ళి కూడా చూడలేదు, పెళ్లి విధానం ఎలా ఉంటుందో నాకు తెలియదు, అదేదో మీరు చెప్పండి అంటే ఆయన యొక్క చమత్కారానికి నవ్వుకున్న వాళ్ళై దేవతలందరినీ రప్పించు, యక్ష గరుడ గంధర్వ కిన్నర జాతుల వాళ్ళందరికీ కబురు చేయి, వాళ్ళ అవసరం చాలా ఉంది. బ్రహ్మదేవుణ్ణి సమస్త వేదాలని శృతులు స్మృతులు పురాణాలు వాటన్నిటితోటి రమ్మను, విష్ణుమూర్తిని భార్యతో సహా రమ్మని కబురు పంపించు, అదేవిధంగా దేవేంద్రుణ్ణి రప్పించు, మీ బంధువులందరికీ కబురు చేయి. పెళ్ళికి బయలుదేరి వెళ్ళాలంటే నారదుడిని పిలిచి చెప్పాడు దేవతలందరినీ పిలవమని. ఆయన ఇళ్ళు అందరికీ చెప్పాడు. ఈలోగా హిమోత్పర్వతం గర్గమహర్షి ఆయన యొక్క కులగురువు, ఆయన్ని రప్పించి మంచి ముహూర్తం పెట్టించి శుభలేఖ వివాహపత్రిక వ్రాయించి బంధువులకి ఇచ్చి పంపిస్తే వారి గౌరవించి బహుమతులు ఇచ్చాడు పరమేశ్వరుడు. దేవతలంతా వచ్చారు. వివాహానికి బయలుదేరి వెళ్ళాలి. వీరభద్రుడు ఉన్నాడు పక్కని, చండీదేవి వచ్చింది వికార రూపంతో. సప్తమాతృకలు వచ్చి ఆయన్ని పెళ్లి కొడుకుని చేశారు, అలంకారాలు చేశారు. ఆయనకు ఉన్నటువంటి సహజమైన అలంకారాలు ఉన్నాయి. తలపైన చంద్రుడు ఉన్నాడు, అది కిరీటంగా మారేట, మణిమకుటంగా. పాలనేత్రం శుభతిలకంగా మారిందట. సర్పాలు కర్ణకుండలాలుగా, మెడలో హారాలుగా, ఒంటి మీద హారాలుగా, భుజకీర్తులుగా మారిపోయాయట. గజచర్మం పీతాంబరంగా మారిందట. విభూతి చందన లేపనంగా మారిందట. పెళ్లి కొడుకు తయారయ్యాడు. పెళ్లి ముహూర్తానికి సమయం ఆసన్నం అవుతున్నది. బయలుదేరి వచ్చారు. దేవతా గణాలన్నీ వచ్చాయి. ఇంద్రుడు అనేక బహుమతులు తెచ్చాడు. విష్ణుమూర్తి
తన యొక్క పరివారాన్ని అంతా తీసుకొచ్చాడు. ఇదివరకు చెప్పేవారు చూడండి, బంధుమిత్ర సపరివార సమేతంగా రెండని రాసేవారు శుభలేఖ. ఇప్పుడు మానేశాం. బంధువులు, మిత్రులు, సపరివారం. ఆ కాలంలో అలా ఉండేది. అంతా బయలుదేరి వచ్చారు. పెళ్లి కుమార్తెని చేశారు. పెళ్లివారికి విడిది చూపించాడు. వీరి యొక్క సంపదలు చూసి, మగ పెళ్లివారి యొక్క వైభవం చూసి, నేను వాళ్ళ స్థాయికి తగుదునా అనుకున్నాడు హిమవంతుడు. అన్నగారులు చాలా సంతోషించారు. పర్వతములన్నీ కూడా వచ్చిన దేవతలందరికీ కూడా గృహములు ఏర్పాటు చేశారు. విశ్వకర్మని పిలిచి వివాహ మంటపాన్ని సిద్ధం చేయమంటే ఆయన సిద్ధం చేశాడు. పార్వతీదేవి కులదేవతను పూజించడానికి, వివాహం రేపనగా కులదేవతను పూజించడానికి గ్రామ బహిర్భాగంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించి వచ్చింది. సమస్త లోకములకు తల్లి అయినటువంటి ఆ పార్వతీదేవి అంబికాదేవిని అర్చించి వచ్చిందట. ఆ సంప్రదాయం పూర్వకాలంలో ఉండేదన్నమాట. ముందు రోజు వెళ్ళి స్త్రీలు పెడతారు, కొంతమంది సేనలు ఉంటారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి కూడా ఇలాగే వెళ్ళింది. పార్వతీదేవిని ప్రార్థించింది. గ్రామం బయట ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి శ్రీకృష్ణుడు కబురు కూడా చేసింది. ముందు రోజు నేను గ్రామం బయట ఆలయానికి వెడతాను దేవి నర్చించడానికి, అప్పుడు సైన్యం పెద్దగా ఉండరు, నన్ను తీసుకుని వెళ్ళు అని కబురు చేసింది శ్రీకృష్ణుడికి. రాజులంతా వచ్చి చూస్తారు. ఇక్కడ కూడా దేవతలంతా వచ్చారు, అమ్మవారికి నమస్కరించుకున్నారు. పరమేశ్వరుడు కూడా చూశాడు, చాలా ఆనందపడ్డాడు, చాలా సంతోషించాడు. ఆవిడ యొక్క పెళ్లి కూతురు సౌందర్యమేమో ఆనందపడ్డాడు. రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అమ్మవారిని ప్రార్థించింది. అక్కడికి వెళ్ళి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేటి పెద్దమ్మ దయాంబురాసి వికదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశములేదు కదమ్మా ఈశ్వరీ అని ప్రార్థన చేసుకుంది రుక్మిణీదేవి. ఇక్కడ కూడా మన పార్వతీదేవి అంబికాదేవిని పూజ చేసుకుంది. అంబికాదేవిని స్తుతి చేసుకుని వచ్చింది ఆవిడ. ఇక వివాహ ఏర్పాట్లన్నీ జరిగాయి. గర్గ మహర్షి వచ్చి ఓషధీ ప్రస్థపురంలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా వచ్చి పెళ్లి కొడుకును చూసి చాలా ఆనందించారు. పెళ్లి కూతురిని చూసి ఆశీర్వదించారు, గౌరవించారు. వివాహానికి సమస్త ఏర్పాట్లు జరిగాయి. ముహూర్త సమయం సమీపిస్తూ ఉంటే గర్గ మహర్షి వచ్చి మగపెళ్లి వారిని ఆహ్వానించమంటే కుమారుల్ని పంపించాడు, బంధువుల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి చెప్పారు, ముహూర్తానికి సమయం అవుతోంది, తప్పక దయచేయవలసింది అని. చాలా సంతోషించారు. ప్రమథగణములు, దేవతాగణములు అందరూ కూడా నందీశ్వరుడి మీద ఎక్కించారు పరమేశ్వరుణ్ణి. వెనకాల దేవతాగణాలు వస్తున్నాయి. విష్ణుమూర్తి వారి మధ్యలో ప్రకాశమానంగా ఉన్నాడు. అంతా వచ్చారు. వివాహం చాలా ఘనంగా చేశాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం జరిగింది. దేవతలంతా కూడా పరమేశ్వరుణ్ణి స్తుతి చేశారు. 5 రోజుల వివాహం జరిగింది. మళ్ళీ బ్రహ్మదేవుడు కొంచెం అగ్ని చుట్టూ అమ్మవారు పరమేశ్వరుడు ప్రదక్షిణ చేస్తుంటే ఆమె పాదవుల వంక చూసి కొంచెం మోహాన్ని పొందాడు. పరమేశ్వరుడు చూసి కోపం తెచ్చుకుని శపించబోతే విష్ణుమూర్తి ప్రార్థిస్తే కాస్త తగ్గాడు. బ్రహ్మదేవుడు పాపం అవమానం పొందాడు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం 5 రోజుల వివాహం జరిగింది. 4వ రోజున బ్రాహ్మణులందరికీ, ఋషులందరికీ కూడా బహుమతులు ఇచ్చి, దక్షిణలు ఇచ్చి, తాంబూలాలు ఇచ్చి గౌరవించారు. ఇంకా కొన్ని రోజులు ఉండమంటే ఉన్నారు. కొన్ని రోజులు ఉన్న తర్వాత అంతా కలిసి ఇంక బయలుదేరి వెడతామని నిర్ణయించుకున్నారు దేవతలు. విష్ణుమూర్తి, బ్రహ్మ మొదలైన వాళ్ళు. సప్తమహర్షులు వచ్చి హిమవంతుడితోటి ఈరోజు చాలా శుభగడియలు ఉన్నాయి, ప్రయాణానికి బాగుంది అంటే చాలా దుఃఖించాడు పాపం.
కుమార్తెను అత్తవారింటికి పంపించేటటువంటి తండ్రి పడేటటువంటి బాధ. హిమవంతుడు చాలా దుఃఖించాడు, వలవలా ఏడ్చాడు. పాపం ఆడపిల్ల ఉన్నవాడికి తెలుస్తుంది ఆ దుఃఖం అంటే ఏమిటో. మేనాదేవి కూడా దుఃఖించింది భర్తతో పాటుగా. మళ్ళీ ఈ అమ్మాయి దుఃఖించింది, తల్లిదండ్రులను విడిచిపెట్టాలంటే. ఇంత తల్లికి వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా, తన ఇష్టానుసారంగా కోరిక ప్రకారం పరమేశ్వరుణ్ణి కోరుకుని వివాహం చేసుకున్నా కూడా బయలుదేరారు. దేవతాగణాలన్నీ వీళ్ళంతా ఉన్నారు కొన్ని రోజుల పాటు. విష్ణువు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలంతా కూడా వీళ్ళంతా కైలాసానికి వచ్చారు. అక్కడ భోజనాలు ఏర్పాట్లు అయ్యాయి. ప్రమదగణాలన్నీ సిద్ధం చేశాయి. భోజనాలు చేసిన తర్వాత కొద్దిసేపు ఉండి ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళారు. శివుడు, పార్వతి ఇద్దరూ కూడా వినోదానికి వెళ్ళారు. పరమేశ్వరుడు లోకాన్ని సృష్టించాడు, సౌధాన్ని సృష్టించాడు. బహుకాలం వారిద్దరూ కూడా వినోదించారు, ఆనందంగా గడుపుతూ ఉన్నారు. దీంతో పార్వతీఖండం పూర్తయింది. తర్వాత వచ్చేటటువంటి ఖండం కుమారఖండము. కుమారస్వామి యొక్క జననము, గణపతి యొక్క ఉత్పత్తి, తారకాసురుడిని వధించడం, ఆ తారకాసురుడు వధైన తర్వాత త్రిపురముల యొక్క సంహారం. ఈ కథాఘట్టం అంతా ముందు రాబోతున్నది. ఆ వృత్తాంతాన్ని తదుపరి రోజుల్లో చూద్దాం. రేపు సాయంత్రం 6:30కి ప్రారంభిద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.